హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన ఆలయ కథ గురించి చెప్పబోతున్నాను. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ప్రతి ఏడాది తిరుపతి వెళ్ళేవాడు. కానీ ఒకసారి అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాడు. ఆ రాత్రి కలలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. ఆ భక్తుడు వెంటనే ఆ స్థలానికి వెళ్ళి త్రవ్వగా రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. భయపడిపోయిన అతనికి విగ్రహాన్ని పాలతో శుద్ధి చెయ్యి అని స్వామి స్వరూపంగా ధ్వని వినిపించింది. అలా చేయగానే శ్రీదేవి భూదేవి సమేతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చాడు. ఈ పవిత్ర ఆలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారి 3 చేతుల్లో పద్మాలు ధరించి 4వ చేయితో భక్తులను ఆశీర్వదిస్తూ దర్శనమిస్తారు. ఆమె స్వరూపం భక్తుల హృదయాల్లో శాంతి, సంపద, రక్షణ కలిగించేలా ఉంటుంది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హుండీ లేదు. ఆలయ నిర్వహణ స్థానికులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ ప్రదక్షిణ చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని 11 సార్లు గుడి లోపల ప్రదక్షిణలు లేదా ఒక మహాప్రదక్షిణ చేస్తారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి 108 సార్లు గుడి లోపల ప్రదక్షిణలు లేదా 11 మహాప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. శుక్రవారం నుండి ఆదివారం మరియు పబ్లిక్ హాలిడేస్లో భక్తుల రద్దీ కారణంగా గుడి లోపల ప్రదక్షిణ అనుమతించబడదు. ఈ సమయంలో భక్తులు మహాప్రదక్షిణ చేస్తారు. మహాప్రదక్షిణం అంటే గోపురం బయట నుండి దేవాలయం ప్రాంగణం మొత్తం తిరిగి గోపురం బయట వరకు ఒక మహాప్రదక్షిణం. స్వామివారి విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలని అర్చకులు చెబుతారు. ఆలయ విశేషాలను వాక్ అనే మాసపత్రిక ద్వారా ప్రచురిస్తున్నారు. ఈ ఆలయం ఇప్పుడు భక్తుల తాకిడి పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సుల సేవలు అందిస్తుంది. చిలుకూరి బాలాజీ ఆలయం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో ఉంది. వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం నిరాడంబరతకు మరియు గొప్ప ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రార్థించడం వల్ల త్వరగా వీసా లభిస్తుందని, దీనికి వీసా బాలాజీ అనే పేరు వచ్చిందని చాలామంది నమ్ముతారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు సందర్శించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Do follow us for more videos. Thank you.